నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిహద్దుల్లోనే కాదు, అటు ట్రేడ్ వార్లోనూ భారత్ తన పంజా విసురుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను నిజం చేస్తూ మన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడే డ్రాగన్ కంట్రీ చైనాకు గట్టి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి వస్తున్న స్టీల్ దిగుమతులపై భారీగా టారిఫ్స్ విధించింది. రాత్రికి రాత్రే వెలువడిన ఈ నిర్ణయం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు భారత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారు. అయితే గత కొంతకాలంగా చైనా నుంచి వస్తున్న చవకైనటువంటి ఉక్కు దిగుమతులు మన దేశీయ మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చౌకబారు వస్తువుకు మెరుగుదల ఎక్కువ అన్నట్లు క్వాలిటీ లేని అతి తక్కువ ధర కలిగినటువంటి స్టీల్ను చైనా మన దేశంలోకి డంపింగ్ చేస్తుంది. దీనివల్ల మన దేశీయ ఉక్కు పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి చైనా స్టీల్పై ఇంపోర్ట్ టారిఫ్ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా తన దేశంలో మిగిలిపోయినటువంటి అదనపు స్టీల్ ఉత్పత్తిని తక్కువ ధరలకే ప్రపంచ దేశాలపైకి నెడుతుంది. దీన్నే మనం టెక్నికల్ భాషలో డంపింగ్ అంటూ ఉంటాం. ఈ డంపింగ్ వల్ల మన దేశంలో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ వంటి దిగ్గజ సంస్థల మార్కెట్ షేర్లు పడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అందుకే అంటూ ఉంటారు. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఇలాగే భావించింది. దిగుమతులపైన సుంకాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం ప్రకారం టారిఫ్ విధింపు అనేది ఒక క్రమ పద్ధతిలో, అంటే స్లాబ్ సిస్టంలో సాగనుంది. మొదటి సంవత్సరం దిగుమతి అయ్యేటువంటి స్టీల్ పైన 12% టారిఫ్ అమల్లో ఉంటుంది. ఇక రెండో సంవత్సరం ఇది స్వల్పంగా తగ్గి 11.5%కి చేరుతుంది. ఇక మూడో సంవత్సరం చివరి దశలో 11%కి చేరుకుంటుంది. ఈ 3 ఏళ్ల కాల పరిమితి మన దేశీయ తయారీదారులకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా కల్పిస్తూ ఉన్నారు. చైనా చాలా తెలివైనటువంటి దేశం. నేరుగా భారత్కు స్టీల్ పంపిస్తే పట్టుబడతామని తెలిసి తన ఉత్పత్తులను వేరే దేశాల మీదుగా మళ్లించడం మొదలుపెట్టింది. చైనా దొడ్డిదారి వెతుక్కుంటుంది. కానీ భారత ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని పసిగట్టింది. చైనా తమ ఉత్పత్తులను నేరుగా కాకుండా వియత్నాం మరియు నేపాల్ మార్గాల ద్వారా భారతదేశంలోకి పంపకుండా ఉండేందుకు ఈ కొత్త ఆంక్షలు ఆ దేశాలపైన కూడా వర్తింపు చేశారు. చైనా స్టీల్ ఈ దేశాల్లో కేవలం రీప్యాకేజింగ్ అయి భారతదేశానికి వస్తుందని గుర్తించడం జరిగింది. అయితే ప్రతి కఠిన నిర్ణయంలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. దేశీయంగా కొన్ని ప్రత్యేక రకాల స్టీల్ అవసరాలు ఉన్నప్పుడు వాటిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. తల్లికి లేని పాలు మేకకు వస్తాయా అన్నట్లు మన దేశీయ ఉత్పత్తిదారులను కాపాడుకోలేకపోతే పారిశ్రామిక వృద్ధి కుంటుపడుతుంది. చైనాలో ముడి ఇనుము మనకంటే తక్కువ ధరకే లభిస్తుంది. దీనికి తోడు అక్కడి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల వల్ల వారు తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నారు. ఇది భారతీయ అధికారుల దృష్టిలో యాంటీ డంపింగ్ కిందకి వస్తుందని ఆందోళనకు దారితీస్తుంది. నాణ్యత లేని ఉత్పత్తులతో మన మార్కెట్ను ముంచెత్తకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి స్టెయిన్లెస్ స్టీల్ వంటి స్పెషల్ ప్రొడక్ట్స్కు టారిఫ్ నుంచి మినహాయింపునిచ్చారు. హై ఎండ్ ఇంజనీరింగ్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో వాడే కొన్ని గ్రేడ్లు స్టీళ్లు మన దగ్గర తక్కువగా లభిస్తాయి. కాబట్టి ఆ రంగాల ఖర్చు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మన దేశంలోని స్టీల్ ప్లాంట్లు మళ్లీ ఊపిరి పీల్చుకోనున్నాయి. చైనా నుంచి వచ్చేటువంటి చౌక స్టీల్ ఆగిపోతే మన కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతాయి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు కూడా. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తుంది. ఈ టారిఫ్ వల్ల దేశీయంగా స్టీల్ ధరలు స్థిరంగా ఉంటాయి. పెట్టుబడిదారులకు ఇండియన్ మార్కెట్ పైన నమ్మకం పెరుగుతుంది. ఇది అంతిమంగా మన జీడీపీ వృద్ధికి తోడ్పడుతుంది. అయితే ఈ సుంకాల విధింపు వల్ల ఒక చిన్న చిక్కు కూడా ఉంది. ముడి పదార్థం ధర పెరిగితే దానిపైన ఆధారపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు మరియు రియల్ ఎస్టేట్ రంగంపైన భారం పడే అవకాశం కూడా ఉంది.
చైనా నుంచి దిగుమతులు అకస్మాత్తుగా పెంచడాన్ని గమనించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అదనపు టారిఫ్ విధించాలని గట్టిగా సిఫార్సు చేసింది. వాస్తవానికి 2025 ఏప్రిల్లో 200 రోజుల పాటు 12% తాత్కాలిక టారిఫ్ విధించారు. నవంబర్లో ఆ గడువు ముగియడంతో దేశీయ పరిశ్రమను గాలికి వదిలేయకుండా ప్రభుత్వం మళ్లీ ఈ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించింది. చౌకైనటువంటి ఉక్కు దిగుమతుల ద్వారా భారత మార్కెట్ను దెబ్బతీయాలనుకుంటున్న చైనాకు ఇది కోలుకోలేని దెబ్బ. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ వంటి దిగ్గజాలతో పాటుగా చిన్న తరహా పరిశ్రమలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుంది. కేవలం చైనా మాత్రమే కాదు, వియత్నాం, నేపాల్ని కూడా ఈ పరిధిలోకి తేవడం ద్వారా లూప్ హోల్స్ లేకుండా పక్కా ప్లాన్ను అమలు చేయనున్నారు. తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని క్వాలిటీ లేని స్టీల్ను దిగుమతి చేసుకునే ధోరణికి అడ్డుకట్ట పడనుంది. గ్లోబల్ ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం స్వతంత్రంగా మరియు ధీటుగా వ్యవహరిస్తుందని ఈ నిర్ణయం నిరూపించింది. దీంతో మరోసారి టారిఫ్ విధిస్తూ భారత్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపైన దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతి వినయం దూర్త లక్షణం అన్నట్లుగా చైనా చేస్తున్న వాణిజ్య కుతంత్రాలను భారత్ చాకచక్యంగా తిప్పికొట్టింది. ఈ టారిఫ్ పెంపుతో భారతీయ ఉక్కు పరిశ్రమ మళ్లీ పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై దేశీయ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.